బుద్ధప్రసాద్ గారు చెప్పారు, జనసేన పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం అని చెప్పి. దీనికి ముందే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఎక్కడైతే గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఉన్నాయో శాశ్వత పరిష్కారం కాకపోయినా తాత్కాలికంగా వాళ్ళకి మైక్రో ఫిల్టర్స్ ఇచ్చేసి కొంతమేరకు శుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం. మీ గ్రామానికి కూడా దాదాపు ఒక 15 లక్షలు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా ఇది తాత్కాలికమే. ఈ పరిష్కారం అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. మనందరికీ తెలుసు, ఎలక్షన్స్లో కూడా నేను కూడా ప్రామిస్ చేశాం, బుద్ధప్రసాద్ గారు ప్రామిస్ చేశారు. ఈరోజు ఈ మంచినీటి సమస్యను తీర్చేటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వారికి నీటి సమస్య ఏ రకంగా ఉంది ఈ రాష్ట్రంలో అనేది పూర్తిగా అవగాహన కలిగినటువంటి నాయకులు. గత 2 నెలల కిందట ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు నేను ప్రధానమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆయన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడింది మొట్టమొదటిగా, ఏ గొంతు కూడా ఎక్కకూడదండి ఆంధ్రప్రదేశ్లో మంచినీళ్ళు లేకుండా. నీళ్లు ఉన్నాయి కానీ దాన్ని శుభ్రమైనటువంటి నీటిని వాళ్ళకి ఇవ్వాలంటే జలజీవన మిషన్ ద్వారా మీరు దాదాపు మాకు 70,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఈ రాష్ట్రంలో అందరికి కూడా మంచినీళ్ళు ఇస్తామని చెప్పేటువంటిది మొట్టమొదటి రిక్వెస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారు. ఈరోజు నీటి సమస్య యొక్క పరిస్థితి మనకు తెలుసు. మనకి పేరుకి కృష్ణా నది గలగలా పారుతూ ఉంటుంది పక్కన నుంచి. కొన్ని వందల టీఎంసీ వాటర్ మన అవనగడ్డ నియోజకవర్గంలోనే సముద్రంలో కలుస్తూ ఉంటాయి, కానీ మనకి తాగటానికి మాత్రం నీళ్లు ఉండవు. దీని మీద తప్పకుండా ఒక ప్రక్షాళన జరగాలి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నా. ఈ రానున్నటువంటి 4-5 సంవత్సరాల్లో మంచినీటికి తప్పకుండా శాశ్వత పరిష్కారం మాత్రం మనం చేయాలి. దానికి నేను, బుద్ధప్రసాద్ గారు, అలాగే జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి జిల్లాలో మంచినీటికి ఒక 2-3 పాయింట్లు ఎతికి ప్రకాశం బ్యారేజ్ నుంచి కానీ లేదా మనం పోలవరం నుంచి వచ్చేటువంటి వాటర్ని కానీ 2-3 పాకెట్లో పెట్టుకొని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఒక ట్యాప్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం. అది వాటర్ స్కీమ్ ఒకసారి పెడితే ఎక్కడ కూడా ఫెయిల్ కాకూడదు. దానికి ఒక మంచి కన్సల్టెన్సీ స్కీమ్ అని చెప్పేసి నేను కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ రాశాను. నాకు తెలిసి దాదాపు ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో అందరం కలిసి కూడా దీని మీద పనిచేస్తా ఉన్నాం. మరి ఈ ఇచ్చేటువంటి నీటిని శుభ్రం చేసి 2-3 పాయింట్లు ఒక్కొక్కడ ఒక టీఎంసీ, ఇక్కడ ఒక టీఎంసీ అలా పెట్టి ప్రతి ఒక్క మండలానికి మరి ఏ రకంగా చేయాలి, ప్రతి ఒక్క గ్రామానికి ఏ రకంగా చేయాలనేటిది కూడా డిపిఆర్లు తయారవుతా ఉన్నాయి. అవి అయిన తర్వాత మరి జలజీవన మిషన్ నుంచి దాదాపు ఒక 2,000 కోట్లు మిగిలినటువంటి వరల్డ్ బ్యాంక్ నుంచో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచో తీసుకొచ్చి మరి ఇవి ప్రతి ఇంటికి కూడా నీటి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. ఇందులో కొన్ని విషయాలు కూడా నేను మరి ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పాను కలిసిన